ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని ఆర్టీఐ కమిషనర్ పివి శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీలు చేశారు. కార్యాలయంలో ఉన్న ఆర్టీఐ లెడ్జర్ బుక్ను ఆయన పరిశీలించారు. సమాచార హక్కు చట్టం కొన్ని సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైందని పివి శ్రీనివాసరావు అన్నారు. 17,000 కేసులు పెండింగ్లో ఉండటం వల్లే అధికారులు కొంత నిర్లక్ష్యంగా ఉన్నారని ఆయన చెప్పారు. Information, information. Yeah, you can subject. Okay? Information furnish it. Commercial. Material. Innovation. Now, 4-1B. Mira, it's RP Act. Area elections. There's a clear record. Picture signature లేదా అడిగారా అడిగితే ఏమైనా వేసారు సార్ మళ్ళీ పెట్టాడు సంతకం పెట్టి పంపించారు. తెలియకపోతే 4-1B కింద అవన్నీ పెట్టాలి. డిస్ప్లే చేయకపోతే చెప్పండి. ఇంతకుముందు అన్నీ క్లోజ్ అయినాయి. దాంట్లో కొన్ని రాయలేదు క్లోజ్ అయినట్టు ఏం ఆన్సర్ ఇచ్చారో ఉండాలి కదా. నిర్లక్ష్యమై అవతల వాళ్ళకి బ్లాక్ మెయిల్స్ కానీ అవినీతి పనులు కానీ మీరు నిజాయితీగా నిబద్ధతగా నీతిగా మనం అధికారులు ఉండి షెడ్యూల్ చార్టులో ఎప్పటికప్పుడు పారదర్శకమైనటువంటి పాలన మనం ఇది పారదర్శకంగా ఉంది, అకౌంటబిలిటీ ఉంది అని మనం అనుకుంటే ఇతరులు కూడా తప్పు చేయడానికి భయపడతారు. మనం ఏదైనా తప్పు లేకపోయినా మీరు ఏదైనా తప్పు చేయలేదని మీరు అనుకుంటారు. తప్పు చేయనప్పుడు మనం షెడ్యూల్ చార్ట్ పెట్టాలి. షెడ్యూల్ చార్ట్ పెడితే దాంట్లో పారదర్శకంగా అన్నీ ఉంటాయి. ప్రతిదీ కూడా పారదర్శకంగా ఇవి అంశాలని ఉంటాయి. అవి లేకపోవడం వల్ల కొంత మిస్టేక్స్ జరిగే అవకాశం ఇటీవల కాలంలో చూస్తున్నాం. మన ఈ జిల్లా కూడా CMRF కింద కొన్ని హాస్పిటల్స్ కావచ్చు, లేదు అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల కావచ్చు, ఇవన్నీ కూడా జరిగినాయి అనేటువంటి ఇటీవల కాలంలో ఎంక్వైరీ లోతైన ఎంక్వైరీ నడుస్తున్నప్పుడు అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. నిన్నగాక మన సంతాన సాఫల్య కేంద్రానికి సంబంధించిన ఫెర్టిలిటీ సంబంధించిన కూడా చూస్తున్నాం. ఏ రకమైనటువంటి మోసాలు జరుగుతున్నాయో, ఏ రకమైనటువంటి అంటే ఒక బలహీనత, పిల్లలు లేరు అనేటువంటి ఒక బలహీనతను అడ్డం పెట్టుకొని వారి యొక్క సహజంగానే పిల్లలు కావాలని కోరుకుంటుంది. దత్తత తీసుకోవడం కన్నా తమకే పిల్లలు కొట్టాలని కోరిక కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని సంతాన సాఫల్య కేంద్రాల పేరుతో ఇటీవల కాలంలో పుట్టగొడుగులా గుర్తుకొస్తున్నాయి. వాటికి లైసెన్స్ ఉందా లేదా చెకింగ్ ఉన్నట్ల అసలు ఎన్ని ఇప్పుడు ఎవరు అడుగుతారు ఆర్థికంగా అది కూడా ఎన్ని సంతాన సాఫల్య కేంద్రాలు రిజిస్టర్ చేసుకున్నారు, మీరు TNHOగా ఎన్నిటికి మీరు పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ ఇస్తే ఏ బేసిస్ మీద పర్మిషన్ ఇచ్చారు, మరి వాటికి అన్ని రకాల సంతాన సాఫల్య కేంద్రాలకు సంబంధించినటువంటి ఏ గ్రౌండ్స్ మీద అయితే వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్ పెడుతున్నారో హాస్పిటల్ పెడుతున్నారో ఆ గ్రౌండ్స్ ప్రకారం వాళ్ళన్నీ ఆ మెజర్మెంట్స్ పాటిస్తున్నారా లేదా, పాటించకపోతే మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా, తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు, ఇవే ఆర్టీఐ కింద అడిగేది. ఎన్ని రిజిస్టర్ అయినాయి, రిజిస్టర్ కావడానికి ఉన్నటువంటి అర్హత ఏంటి,
ఉన్న అర్హతల ప్రకారం వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి రిజిస్టర్ అనుమతి ఇచ్చారా? మీరు ఇచ్చిన అనుమతి ప్రకారం అది నడుస్తుందా లేదా? నడుస్తుందని మీరు ఎప్పుడైనా తనిఖీ చేశారా? ఇవన్నీ కూడా అడుగుతారు. అడిగినప్పుడు ఆన్సర్ చేయాలి. అలా ఆన్సర్ అడిగే వాళ్ళు లేరు అంటే అది ఒక అంశం. ఎందుకంటే వాళ్ళకి ఆర్టీఐ యాక్ట్ మీద అవేర్నెస్ లేదు. అవేర్నెస్ లేనప్పుడు అడగరు. అవేర్నెస్ ఎప్పుడు వస్తుందంటే ఆర్టీఐ యాక్ట్ మంచిగా అమలవుతున్నప్పుడు వాళ్ళు కూడా అడగాలనేటువంటిది. ఇట్లాంటి అక్రమాలు జరిగినప్పుడు సహజంగా అడుగుతారు. అడిగినప్పుడు మనం ఆన్సర్ ఇవ్వగలిగేదిగా ఉండాలి. లేదు సిటిజన్ చార్ట్లో ముందే మీరు పెట్టారనుకో, ఇన్ని ఉన్నాయి సిటిజన్ చార్ట్ ప్రకారం ఇన్ని హాస్పిటల్కి అనుమతి ఉంది, లేదు ఇంత ఉంది అని చెప్తే సరిపోతుంది. కాబట్టి ఇవి మన అక్రమాలు జరగడానికి, మరి పేద ప్రజల మీద ఈ రకమైనటువంటి బలహీనతల మీద వాళ్ళు వ్యాపారం చేసే విధంగా జరగడానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి. ఆ రకంగా సమాచార హక్కు చట్టం కూడా అందుకని వాచుదాలాగా ఉంటుంది. ఇది సామాన్యుల చేతిలో వెపన్, వజ్రాయుధం లాంటిది సమాచార హక్కు చట్టం. ఆ చట్టాన్ని మిస్యూజ్ చేయొద్దని ప్రజలు, ఇతర యాక్టివిస్టులు మిస్యూజ్ చేయొద్దు. అధికారులు కూడా చట్టాన్ని తూచా తప్పకుండా గౌరవించాలి, వారికి అమలు చేయాలి. ఆ రకంగా ప్రజలకు పారదర్శకమైన పాలన అందించాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అటు చూద్దాం రేపు రానున్న రోజుల్లో ఒక అధికార యంత్రాంగం యాక్టివ్ అవుతుందని, వాళ్ళందరూ కూడా మనం అనుకున్నటువంటి ఆర్టీఐ యాక్ట్ ప్రకారం పాటించాల్సిన నియమ నిబంధనలు పాటిస్తారని నమ్మకం ఉంది. ఆ రకంగా నిన్న కలెక్టర్ గారు కూడా సూచనలు చేశారు, సలహాలు ఇచ్చారు. ఎప్పటికప్పుడు మీరు అందరూ పనిచేయాలి, పని చేయకపోతే సరైనది కాదని ఒక రకంగా పరోక్షంగా వారు కూడా హెచ్చరిక, కలెక్టర్ గారు కూడా హెచ్చరిక జారీ చేశారు. కాబట్టి యాక్టివ్గా అమలవుతుందనే ఆశాభావం మాకు. సమాచార హక్కు చట్టం గత కొన్ని సంవత్సరాలుగా అది కొంత నిర్లిప్తతకి, నిర్లక్ష్యానికి గురైంది అనేటువంటి భావన సర్వత్రా వ్యక్తమవుతుంది. ఎందుకంటే 2 సంవత్సరాలకు పైగా కమిషనర్ లేకపోవడం వల్ల కొంత ప్రభుత్వ యంత్రాంగంలో కావచ్చు, లేదంటే ఓవరాల్గా అది ఆర్టీఐ యాక్టివిస్టులో కూడా కొంత నిరుత్సాహాన్ని కూడా కారణం కావచ్చు. ఎందుకంటే కేసులు దాదాపుగా పేరుకుపోయినాయి. కమిషనర్ లేకపోవడం వల్ల సెకండ్ అపీల్కి వచ్చిన కేసులన్నీ పెండింగ్లో ఉండిపోయినాయి. అట్లా 17,000 కేసులు పెండింగ్లో ఉండటం వల్ల దాంతో సహజంగానే అధికారులందరికీ కూడా కొంత నిర్లక్ష్యం వచ్చే అవకాశం, నిర్లిప్తత వచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటిది మాకు కూడా కొత్తగా కమిషనర్గా బాధ్యతలు చేపట్టాక మేము కూడా సమీక్ష చేశాము. ఇన్ని కేసులు ఎలా డిస్పోజ్ చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, రెండోది అధికార యంత్రాంగంలో కూడా ఉన్నటువంటి స్తబ్దతను ఎలా తొలగించాలి అనే దాని మీద కొంత సమీక్ష చేసిన తర్వాత దీని పరిష్కారం కొంత ప్రభుత్వ యంత్రాంగాల్లో చట్టాన్ని అమలు చేయాలని అనుకున్న నిర్లక్ష్యము, ఒక లెథర్జీ అనేటువంటిది ఏదైతే ఉందో వాళ్ళని ఆ రకంగా సమాధానాలు సరైన టైంలో ఇవ్వటం లేదు అనేటువంటిది మా దృష్టికి వచ్చినప్పుడు కొంత జిల్లాలకు వెళ్ళాలి, జిల్లాల్లోనే ఈ సమస్యలకు ఒక పరిష్కారం చూపించాలి. ఆ రకంగా కేసుల్ని త్వరితగతిగా మరి వీటిని పూర్తి చేయాలంటే అందరూ హైదరాబాద్కే రావాలి అంటే భద్రాచలం నుంచో, వెంకటాపురం నుంచో, మరి సుదూర ప్రాంతాల నుంచి అప్లైంట్ రావాలన్నా ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన అధికారులు పిఏఓ కానీ ఫస్ట్ అప్లైంట్ అథారిటీ కానీ రావాలన్నా వారికి కూడా అనవసరమైనటువంటి కొంత ఇబ్బంది కలిగే అంశం లేకుంటే వారికి అవకాశాలు లేకుండా మనమే జిల్లాలకు వెళ్ళి చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన చేసి గత కొద్ది రోజులుగా మేము జిల్లా పర్యటనలు కమిషనర్లు చేస్తున్నాం. మెదక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మెదక్ జిల్లా, అలాగే నిన్న ఖమ్మం జిల్లాలో కూడా మరి పర్యటించడం. ఆ సందర్భంగా పిఏఓలు కానీ ఫస్ట్ అప్లైంట్ అథారిటీ కానీ అసలు ఆర్టీఐ యాక్ట్ గురించి కూడా మర్చిపోయారు ఒక రకంగా చెప్పాలంటే అధికార యంత్రాంగం కూడా. ఎందుకంటే ఎవరైనా గుర్తు చేసేవాళ్ళు, ఎంటపడేవాళ్ళు, పర్యవేక్షణ ఉంటే కొంత బాధ్యత ఉంటుంది. పర్యవేక్షణ లేనప్పుడు కొంత నిర్లక్ష్యం వచ్చే అవకాశం ఉంటుంది. మీ అందరికీ తెలుసు, మనమైనా ఎవరైనా మనం చూస్తుంటాం. కాబట్టి ఆ పర్యవేక్షణ ఉండాలి అనే దాంతోనే నిన్న ఇంటరాక్షన్ సెషన్ పెట్టి వాళ్ళని హెల్ప్ చేయడం జరిగింది. మీరందరూ కూడా వచ్చినటువంటి దరఖాస్తులు చేయాలి, ఎప్పటికప్పుడు వారికి ఆన్సర్ ఇవ్వాలి అనేటువంటిది చెప్పడంతో పాటు ఇవాళ కొంత చూద్దాం అసలు ఏం జరుగుతుందో చూద్దామని ఒక ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం ద్వారా పిఏఓలు వాళ్ళ పేరు, వాళ్ళ మొబైల్ నెంబరు, ఫస్ట్ అప్లైంట్ పేరు, వాళ్ళ మొబైల్ నెంబరు, ఏపీఐఓ అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు, ఈ ముగ్గురు పేర్లు, వాళ్ళ మొబైల్ నెంబర్ డిస్ప్లే చేయాలి. అట్ ద సేమ్ టైం ఆర్టీఐ యాక్ట్ 41B లో 17 అంశాలు ఉంటాయి. ఈ 17 అంశాల్లో ఆ అంశాలకు సంబంధించినటువంటి ఏ అంశాలు రికార్డ్స్కి సంబంధించింది కానీ, అధికారుల యొక్క పని సంబంధించింది కానీ, అట్లాగే పిఏఓలకు వచ్చినటువంటి దరఖాస్తుల సంఖ్య కానీ, దరఖాస్తుల సంఖ్య ఎంత, వాళ్ళకి ఇచ్చిన ఆన్సర్ల సంఖ్య ఎంత, ఇలా మొత్తం 17 అంశాలు డిస్ప్లే చేయాలి.
దాని సిగ్జెట్ చార్ట్ కింద 1 2 3 4 5 6 అని 17 చేయాలనేది ఇది ఇవాళ ఇది కాదు. 2005లో పార్లమెంట్ ఆమోదించిన చట్టంలో వారు చాలా స్పష్టంగా చెప్పారు ఇది 120 రోజుల్లో మరి ఇవన్నీ అమలు చేయాలి అనేటువంటి. అంటే 2005 తర్వాత 120 రోజులు అంటే చట్టం వచ్చినప్పటి నుంచి 120 రోజులు అమలు చేయాలని మనం అనుకున్నా. సరే ఇవాటికి నేను ఇంతకు ముందే మన మీడియా మిత్రులు ఉన్నారు డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో తనిఖీ చేయడం జరిగింది. చేస్తే కేవలం పిఐఓ ఏపీఐఓ అదేవిధంగా ఫస్ట్ అప్డేట్ అథారిటీ ముగ్గురు పేర్లు వారి మొబైల్ నెంబర్లు మాత్రం డిస్ప్లే చేశారు. సిగ్జెట్ చార్ట్ డిస్ప్లే చేయలేదు. సరే దానికి వాళ్ళు కారణం చెప్పారు. ఆఫీస్ షిఫ్ట్ అయిన ఇంతమంది పాత కలెక్టరేట్లో ఉన్నప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు కొత్త కలెక్టరేట్ వచ్చాక అది చేయలేదని. కొత్త కలెక్టరేట్ ప్రారంభం కూడా నాకు తెలిసి 2 years దాటింది అనుకుంటాను. సరే పాత కలెక్టరేట్లో ఉన్నది తీసుకొచ్చి పెట్టచ్చు, లేదా అప్డేట్ చేయాలి. అంటే తీసుకొచ్చి పెట్టడం అంటే 2005లో పెట్టిందే సంఖ్యనే ఉంటే కుదరదు. ఇప్పుడు ఉద్యోగస్తుల యొక్క హైరార్కీ మారచ్చు, అదేవిధంగా వచ్చిన అప్లికేషన్ సంఖ్య మారచ్చు, డిస్పోజ్ చేసిన సంఖ్య మారచ్చు, ఇంకా ఇతరటువంటివి ఉంటాయి. కాబట్టి ఇప్పటివరకు కూడా పెట్టడం ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. సిగ్జెట్ చార్ట్ అంటే ఒకసారి పెట్టి వదిలేసేది కాదు. దాంట్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించిన కొన్ని మార్పులు చేస్తే ఆ మార్పులు కూడా పెట్టాలి. కాబట్టి ఇందాక మనం డిఎంఎన్హెచ్ఓలో అది ఆ లోపం కనపడింది. ఆ లోపాన్ని డిఎంఎన్హెచ్ అధికారి అంటే ఆమె ఫీల్డ్లో ఉంది జిల్లాధికారి అన్న తర్వాత మనం వారి నోటీస్ కూడా మీ దాంట్లో ఇది లేదని ఫోన్లో వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇలాంటి కరెక్ట్గా ఉంటే డిఎంఎన్హెచ్ఓ కానీ ఎవరైనా మన ఇటీవల కాలంలో చూస్తున్నాం సీఎంఆర్ఎఫ్కి సంబంధించి